అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఇన్ఛార్జి పివి విజయకుమార్పై మండిపడ్డ పైలా ప్రసాద్ ఇద్దరు ప్యాకేజీ స్టార్ వల్ల నాకు కేటాయించిన సీటు నాన్ లోకల్ అయిన అభ్యర్థి బండారుకు మళ్లింది. మాడుగుల్లో టీడీపీలో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. వర్గపోరుతో చీలిపోయి పార్టీ 4 ముక్కలైంది. టీడీపీలో నువ్వా నేనా అన్నట్లు యుద్ధం కొనసాగుతోంది. మాడుగుల నియోజకవర్గంలో నాకు జరిగిన అన్యాయం కోసం మీ అందరికీ తెలిసిందే. ఈ అన్యాయం కూడా మాడుగుల్లో ఇద్దరు ప్యాకేజీ స్టార్లు గవిరెడ్డి రామానాయుడు, పివిజి కుమార్ వీళ్ళు ప్యాకేజీకి ఆశపడి నాకు కేటాయించిన సీటు తిరిగి బండారు సత్యనారాయణకు వచ్చినట్లు చేశారు. మరి కొద్ది రోజుల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి నేనంటే మీకు చూపిస్తాను. నాతో పాటు మాడుగుల నియోజకవర్గం ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దంటూ చెప్పిన గవిరెడ్డి రామానాయుడు ఈరోజు నాన్ లోకల్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? ప్యాకేజీకి ఆశపడి నాన్ లోకల్కి సపోర్ట్ చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం పైలా ప్రసాద్ను గవిరెడ్డి రామానాయుడు, పివిజి కుమార్ దేవాలయంలో ఎవరికి సీట్ ఇచ్చినా మిగతా ఇద్దరు సపోర్ట్ చేయాలని ప్రామిస్ చేసుకున్నారు. పైలాకి సీట్ అధిష్టానం ప్రకటించిన వెంటనే దేవాలయంలో చేసిన ప్రామిస్ ని పక్కన పెట్టి ప్యాకేజీకి లొంగిపోయిన గవిరెడ్డి రామానాయుడు, పివిజి కుమార్ ఈ ఆత్మీయ సమావేశానికి భారీగా తరలివచ్చారు కార్యకర్తలు, నాయకులు. నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, గత 30 రోజుల్లో మాడుగుల నియోజకవర్గ పరిస్థితి, ఈరోజు మాడుగుల నియోజకవర్గంలోని పరిస్థితి మీ అందరికీ తెలిసిందని అనుకుంటున్నాను. గత 14వ తారీఖున నాకు తెలుగుదేశం పార్టీ తరఫున నాకు టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఉమ్మడి అభ్యర్థిగా మాడుగుల నియోజకవర్గంలో పనిచేసుకోమని చెప్పేసి అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఆశీస్సులు ఇవ్వడం, వచ్చిన మరుక్షణం మాడుగుల నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తని కలుపుకుంటూ ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా నేను పనిచేయడం, దానికి కొద్దిగా లేట్ అయినా కార్యకర్తల మనోభావాలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి నాయకుడిని వాళ్ళ నాయకత్వాన్ని లోకల్గా బలపరుస్తూ, అదేవిధంగా ఏవైనా గ్రూపులు ఉంటే ఆ గ్రూపులంతటినీ కలుపుకుంటూ ఈరోజు ఒక తాటిపై తీసుకొచ్చిన పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితిలో నాకు ఎంతో మంది నాన్ లోకల్ వద్దు, లోకల్ వద్దని చెప్పేసి ఇక్కడ ఉన్న గవిరెడ్డి రామానాయుడు నా మీద కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ 4 మండలాల్లో మీకు నిరసన దీక్షలు, నిరసన సభలు పెట్టిన పరిస్థితి కూడా మీరు అందరూ చూశారు. కానీ అదే కాకుండా కొన్ని యూట్యూబ్ ఛానల్లో నా మీద విషపూరిత రాజకీయాలు, విషపూరిత మాటలు చెప్తూ, నా గురించి కూడా ఏమీ తెలియని వ్యక్తులు కూడా నా గురించి ఏమేమో మాట్లాడుతూ, ఏదో ఇక్కడ ఒక లెక్కల శ్రీనివాస్ అని చెప్పేసి మన వెంకటరాజపురం కుర్రోడ్ని ఉపయోగించుకొని ఆయన్ని ఇబ్బంది పెడుతూ, ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి విశ్వాస్ టీవీస్ ద్వారా ఎంతో మీకు నా మీద విషపూరిత ప్రచారం కూడా చేసిన పరిస్థితి మీరందరూ చూశారు. కానీ నేను దానికి స్పందించలేదు. ఎందుకంటే తాటాకు చెప్పులకి మనం స్పందించకూడదని చెప్పేసి ఉద్దేశంతో నేను చాలేదు. ఎందుకంటే నా నిజాయితీ, నేను పైలా ప్రసాద్ అంటే ఏంటో నాకు తెలుసు కనుక. అలాంటి పరిస్థితిలో ఎన్ని ఒడిదొడుకులున్నా స్మార్ట్ వార్డ్ అనే ప్రోగ్రాంలో నేను ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో 53 పైచీలక డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇచ్చింది నీకు గుర్తులేదా? నువ్వు అప్పుడు ఎమ్మెల్యేగా ఉంటూ, నేను అదేవిధంగా నువ్వు ఇన్ఛార్జిగా ఉంటూ నేను ఇచ్చిన పరిస్థితులు నువ్వు గుర్తులేదా? ఒకసారి గుర్తు చేసుకో. నేను తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా సేవ చేశాను, మాడుగుల నియోజకవర్గానికి ఏ విధంగా సేవ చేశానని ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇవన్నీ నువ్వు చెప్పేది కబుర్లు అని చెప్పేసి ఈరోజు మాడుగుల నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా నాయకులు, అదేవిధంగా నిన్ను నమ్ముకున్న నీ పక్కనున్న నాయకులు కూడా గుర్తించని చెప్పి ఒకసారి గుర్తు తెచ్చుకేసుకో. తదుపరి కార్యాచరణ ఈరోజు మీరు అందరూ చూశారు. ఈరోజు ఆత్మీయ సభ నేను కొద్దిమంది ముఖ్య నాయకులతో పెట్టాను, కానీ ఈరోజు చాలా మంది రావడం మీరు అందరూ చూశారు. యాక్చువల్గా నేను ఒక 50 నుంచి 100 మంది కార్యకర్తలతో పెట్టి ఒక చిన్న వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి నేను పెట్టడం, కానీ ఈరోజు ఇంత తండోపతండాలు రావడం చాలా నాకే ఆశ్చర్యం అనిపించింది. తదుపరి కార్యక్రమం ఏంటంటే నేను దాన్ని ఏం చేస్తున్నానంటే రేపు 26వ తారీఖున భారీ బహిరంగ సభ పెట్టి అందులో నా తదుపరి
కార్యాచరణ నేను ప్రకటిద్దాం అనుకుంటున్నాను. 26వ తారీఖు లోపు పార్టీ కూడా నాతో మాట్లాడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎస్కోట్ లో మాట్లాడడం జరిగింది. నాకు ఏం హామీ ఇచ్చారంటే ఒక కార్పొరేషన్ గా చేస్తానని చెప్పి అన్నారు. నేను చంద్రబాబు నాయుడుకి ఒకటే చెప్పాను, ఒక పెద్ద నమస్కారం పెట్టి, సార్ నా కార్పొరేషన్ పదవుల కోసం నేను రాలేదు సార్, ఈ రోజు ప్రజానాయకుడికి ఎదుగుదామని వచ్చాను. ఈ రోజు ప్రజానాయకుడిగానే ఉంటాను, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, మీరు పునరాలోచించుకొని బీఫామ్ తిరిగి నాకే ఇవ్వండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. దాన్ని కూడా పునరాలోచిస్తారని చెప్పేసి ఇంకా 2 రోజులు టైం ఉంది. వాళ్ళు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుని నాకు బీఫామ్ ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదే విషయం ఈరోజు ప్రజలకు కూడా నేను చెప్పడం జరిగింది. ఈరోజు బీఫామ్ వస్తుందని ఈరోజు నాతో నడిచే నాయకులు ప్రతి ఒక్కరికి మంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయరు, మాడుగుల నియోజకవర్గ కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయరని చెప్పేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ చెప్తాను. పైలా నాయకత్వంలో దాన్ని రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గుర్తించి తిరిగి బీఫామ్ చేతిలో పెట్టి బండారు సత్యనారాయణ గారికి అవసరమైతే ఒక 20 రోజులు ఆయన ఆగితే మినిస్టర్ ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం కూడా బండారు సత్యనారాయణకు ఉంది. కానీ పైలా ప్రసాద్ దానికి అర్హుడు కాదు. ఎందుకంటే పైలా ప్రసాద్ ఇప్పుడు వేసిన మొక్క, ఇలాంటి మొక్క ఎదిగి పార్టీలో ఎంతో పదవులు తెచ్చుకోవాలంటే టైం పడుతుంది. కానీ బండారు సత్యనారాయణ సీనియారిటీకి 20 రోజులు ఆగితే ఆయన మినిస్టర్ ఇచ్చి ఒక ఎమ్మెల్యేగా గుర్తించవచ్చు. అందువల్ల ముఖ్యంగా నేను బండారు సత్యనారాయణ గారికి మీ మీడియా తరఫున కోరేది ఏంటంటే నా నోటి ముందు ఉన్న కూడిని మాత్రం తీసుకోవద్దు బండారు సత్యనారాయణ గారు. ఎందుకంటే ఇది మీ అందరికీ తెలుసు. ఈ రోజు 15 సంవత్సరాలు నా కష్టం, పిల్లలను వదులుకొని ఈ రోజు నియోజకవర్గంలో నేను ఇక్కడ పనిచేయడానికి వచ్చాను. ఈ రోజు కార్యకర్తల అభిమానాన్ని అదేవిధంగా వాళ్ళ నమ్మకాన్ని నేను ఈ రోజు ఎంతో కష్టపడి ఈ రోజు నేను నియోజకవర్గంలో పనిచేశాను. దాన్ని ఈ రోజు వచ్చి గద్దలా వచ్చి ఎత్తుకెళ్ళిపోతాయంటే ఇక్కడ కార్యకర్తలు దానికి సుముఖత లేరు. దీనికి పర్యవసానం మనం అందరం చెల్లించుకోవాలి, పార్టీ కూడా చెల్లించుకోవాలి. మీరు పెద్ద మనసుతో ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, వీలుంటే మీ ఫ్యామిలీస్కి చెప్పండి.